RTI Live News. Ask for right. కమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామస్థవ్యులు బీఎస్పీ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గోలేటి కొండయ్య మీడియా స్వగృహంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో కాగజ్ నగర్ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుండి పోటీకి 30 వార్డులలో పోటీకి నామినేషన్ వేస్తున్నామని, బీఎస్పీ పార్టీ సిర్పూర్ నియోజకవర్గంలో తల్లిలాంటి పార్టీ అని, ఈ పార్టీతో గెలిచి స్వప్రయోజనాల కొరకు కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు మారుతూ స్వార్థపరులు అవకాశవాదులు ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక నుండి బీఎస్పీ పార్టీని మోసం చేసే నాయకులకు కబడ్దారని హెచ్చరించారు. బీఎస్పీ పార్టీతో గెలిచిన నాయకులు పునర్జన్మ ఇచ్చిన తల్లి లాంటి పార్టీ బీఎస్పీ అని, పార్టీలు మారి గొప్పలు చెప్పే నాయకులకు సవాలుగా బీఎస్పీ పార్టీ నుండి మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు బీఎస్పీ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గోలేటి కొండయ్య అన్నారు. ఓకే, అందరికీ జై భీమ్. నా పేరు గోలేటి కొండయ్య. నేను గత కొన్ని రోజుల్లోనే సిర్పూర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామచందర్ నిశాని ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. అసలు బీఎస్పీ పార్టీలో కమిటీలు ఉన్నాయి. ఇక్కడ బీఎస్పీ పార్టీలో ఆల్రెడీ కమిటీలు అనేటివి అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మేము బీఎస్పీ కనుమరుగు అయినట్టు చెప్తుంది కదా. బీఎస్పీ అనేది ఎప్పుడు కనుమరుగు అనేది ఉండదు. బీఎస్పీ పార్టీ అనేది తల్లి పార్టీ లాంటిది. బీఎస్పీ పార్టీ అంటేనే సముద్రము. బీఎస్పీ పార్టీలో కొందరు వస్తున్నారు పోతున్నారు తప్ప బీఎస్పీ పార్టీ అనేది ఇక్కడ బాగా స్టాండర్డ్గా ఉంది. బీఎస్పీ పార్టీని గెలిపించిన చరిత్రనే సిర్పూర్ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి బీఎస్పీ పార్టీ అనేది కనుమరుగు అనేది ఎప్పుడు ఉండదు. చాలా మంది నాయకులు బీఎస్పీ నుండి గెలిచి చాలా మంది మారుతారు. ఎందుకు బీఎస్పీ పార్టీలో నుండి ఎందుకు మారుతారంటే వాళ్లకు ఏ పార్టీలో నుండి సీట్ రావడం లేదు. కాబట్టి బీఎస్పీ పార్టీ అనేది తల్లి లాంటిది. కాబట్టి ఎవరికైనా బీఫామ్లో అమ్ముకోకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు బీఎస్పీ పార్టీలో వచ్చి బ్రతకడానికి సంపాదించుకోవడానికి వేరే పార్టీలో పోవడం జరుగుతుంది. చాలా మంది మారిన ఎందుకు స్వార్థపరులు నటాలు స్వార్థపరులు. కాబట్టి బీఎస్పీ పార్టీ నుండి సంపాదించుకోవడానికి వేరే పార్టీలో పోవడం జరుగుతుంది. మీరు ఈ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు చెప్పండి. విషయం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 30కి 30 వార్డులు మేము ఖచ్చితంగా బరిలో ఉంటామని తెలియజేయడానికి పెట్టడం జరిగింది. మొత్తం 30 మంది పెడతారా? 30 మంది కూడా మేము పోటీలో చేస్తాము. సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ అంటే సత్తా చూపిస్తామని మేము తెలియజేస్తున్నాం. ప్రచారం ఎట్లా చేస్తారు? కార్యకర్తలు కనబడతలేరు కదా మనకు. ఆల్రెడీ ప్రచారం కార్యకర్తలు అనేది బయట రాలు. ఓటర్స్ మాత్రం కంపల్సరీ వాళ్ళు ఉన్నారు. బీఎస్పీ అనేది వాళ్ళు కంపల్సరీ చూపిస్తారు. ప్రత్యేకంగా మున్సిపాలిటీ మీద ఎందుకు దృష్టి పెట్టారు?